గ్రహించాలి. క్రీస్తు వారు మరి ఎవరైతే దప్పిక కొని ఉన్నారో వాళ్ళు నా దగ్గరకు రండని పిలిచినట్టుగా మనము చూస్తూ ఉంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమును మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారని అపోస్తుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు క్రీస్తు వారు ఆ కల్వరి శిలువ మీద మరణించి ఆయన సిందించినటువంటి ఆయన పవిత్రమైనటువంటి రక్తము ద్వారా, ఆయన జీవజలమైనటువంటి ఆయన జీవితము ద్వారా మనకు పవిత్రత లభించింది. మన జీవితాలకు శుద్ధి, మన జీవితాలకు ఆశీర్వాదము, మన జీవితాలకు విడుదల లభించినట్లుగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ ప్రభు ఇచ్చే ఆ జీవజలపు ఊట దగ్గర మనం ఉంటే మన